త్వరితగతిన అఖండ గోదావరి ప్రాజెక్టు పూర్తికి చర్యలు తీసుకుంటామని కేంద్ర పర్యాటక సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. తద్వారా 8,000 మందికి ప్రత్యక్ష పరోక్ష ఉపాధి కల్పించడమే ధ్యేయమని పేర్కొన్నారు. 2035 నాటికి 35 లక్షల పర్యాటకులు రావడమే లక్ష్యంగా ప్రాజెక్టు ఉంటుందని సూచనప్రాయంగా వెల్లడించారు. సుమారు 94 కోట్లతో రాజమహేంద్రలోని పుష్కర్ ఘాట్ చెందిన అఖండ గోదావరి ప్రాజెక్టును కేంద్ర పర్యాటక సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ పురంధరేశ్వరి, మంత్రి కందుల దుర్గేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో అట్టహాసంగా ప్రారంభించారు. తొలుత సభావేదిక ఆవరణలో అఖండ గోదావరి పర్యాటక విశేషాలను వివరిస్తూ ఏర్పాటు చేసినటువంటి ఎగ్జిబిషన్ను కేంద్ర రాష్ట్ర మంత్రులు, అధికారులు సందర్శించారు. రాజమహేంద్రం సమీపంలోని మధురపూడి విమానాశ్రయంలో మంత్రి కందుల దుర్గేష్ కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కు ఘన స్వాగతం పలికారు. అనంతరం రాజమండ్రికి తొలిసారి వచ్చినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కూటమి శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా అఖండ గోదావరి ప్రాజెక్టుతో చారిత్రక నగరం రాజమహేంద్రవరం ఇకపై అంతర్జాతీయ దేశ రాష్ట్ర పర్యాటకులతో పర్యాటక శోభను మరింత సంతరించుకుంటుందని వక్తలు ఉద్ఘాటించారు. పుష్కరాల నాటికి అఖండ గోదావరి ప్రాజెక్టు పూర్తయి పర్యాటకులకు అందుబాటులోకి వస్తుంది. తద్వారా స్థానికంగా హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణా, ఇతర రంగాలు విస్తరించడం ద్వారా ప్రత్యక్షంగానూ పరోక్షంగా 8,000 మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఏపీలో పర్యాటక రంగ అభివృద్ధికి దాదాపు 450 కోట్లకు పైగా నిధులు మంజూరు చేశామని కేంద్ర పర్యాటక సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. మంత్రి కందుల దుర్గేష్ పనితీరు బేష్గా ఉందని ప్రశంసించారు. రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగడం సంతోషకరమైనటువంటి విషయంగా పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ అభ్యర్థన మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్నో ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసుకుంటున్నామని తెలిపారు. ఏపీలో ప్రాజెక్టుల రూపకల్పనకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ పురంధరేశ్వర్లు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. హేవ్లాక్ బ్రిడ్జిని మల్టీ ఫంక్షనల్ టూరిస్ట్ హబ్గా తీర్చిదిద్ది 1.2 కిలోమీటర్ల పొడవున ఉన్న స్పాన్లో థీమ్ పార్కులు అభివృద్ధి చేస్తామన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో ఏపీ రాష్ట్రంలో సైతం పర్యాటక రంగం అభివృద్ధి చెందుతోందని, 2023లో టూరిజం రంగం దేశ ఎకానమీకి 10% ఆదాయాన్ని అందించిందని వివరించారు. 3-acre experience center is being set up in Kadiyam, Lanka. It will feature floral exhibitions, live demos, gardening workshops and restaurants offering authentic Godavari regional cuisine, blending historical history, horticulture and hospitality. In addition, a new projects in Nida Davalu and Shami Shogaddam will offer pilgrim amenities, boating facilities and canal side wayside amenities, thus unlocking rural tourism potential and uplifting local livelihoods. This combined effect of these initiatives is going to be transformational. Tourist footfall is expected to rise to 15 to 20 lakhs annually by 2020. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాజమండ్రి అనగానే గుర్తొచ్చేది గోదావరి తీరంగా పేర్కొన్నారు. తీరం వెంబడి నాగరికత ఉన్న చోట భాషాభివృద్ధి చెందుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాంటి ఈ నెల ఆంధ్రుల అన్నపూర్ణగా పేర్గాంచిన డొక్కా సీతమ్మకు, మహాభారతాన్ని తెలుగులో అందించిన ఆదికవి నన్నయ్యకు, ఎంతో మంది కళాకారులకు, సామాజికవేత్తలకు, బాపు రమణల్లో ఒకరైన ముళ్లపూడి రమణ తదితర ఎందరో గొప్ప వ్యక్తులకు జన్మనిచ్చిందని తెలిపారు. హేవ్లాక్ బ్రిడ్జ్ చాలా పురాతనమైందని, చాలా కాలంగా నిరుపయోగంగా ఉందన్నారు. దీన్ని బాగు చేసుకుని టూరిజం ప్రాజెక్టుగా వినియోగించుకోవాలన్నది చాలా దశాబ్దాలుగా గోదావరి ప్రజల ఆకాంక్షగా పేర్కొన్నారు. ఆ కళను సాకారం చేసేటువంటి దిశగా ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. రాజమహేంద్రం ఎంపీ పురంధరేశ్వరి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే అభివృద్ధి పరుగులు తీస్తుందని చెప్పాం. ప్రజలు దీన్ని విశ్వసించి ఎన్డీఏ కూటమిని గెలిపించుకున్నారు. అందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోదీ చిరకాల స్వప్నమైన వికసిత్ భారత్లో వికసిత్ ఆంధ్రప్రదేశ్ ఒక భాగమని అందరూ గుర్తించాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుండి అమరావతి రాజధాని నిర్మాణం మొదలుకొని పోలవరం ప్రాజెక్ట్, విశాఖ రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్, ఎంఎన్ఆర్, ఈజీఎస్ నిధులు ఇలా అన్నిటికీ ప్రోత్సాహం ఇస్తూ అన్ని విధాలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరిస్తోందని పేర్కొన్నారు.
శ్రీశైలం కందులు దుర్గేష్ గారి నాయకత్వంలో ఆయన విదేశాలకు కూడా వెళ్ళారు. ఇక్కడి నుంచి వియత్నాం వెళ్ళి ప్రత్యేకించి బుద్ధుడికి మన బుద్ధ భగవానికి సంబంధించిన అవశేషాలని ఆయనకి అందజేయడం జరిగింది. ఇలాంటి వాటన్నిటికీ అంటే మన టార్గెట్ ఏంటంటే ఆయన ఆధ్వర్యంలో ఈ 4 ఏళ్ల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి సహకారంతో 2035 నాటికి 35 లక్షల పర్యాటకులను అఖండ గోదావరి ప్రాజెక్టు ఆకర్షించేలాగా, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటక కేంద్రాలకు పునర్జీవం పోసేలాగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారం, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం, అలాగే పర్యాటక రంగాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలి అన్న ఆలోచనతో ఉన్న మన నేలబిడ్డ కందుల దుర్గేష్ గారు వారి సారథ్యంలో రాష్ట్ర పర్యాటక రంగం ముందుకు పోతుందని తెలియజేస్తూ, అలాగే మన రాజమండ్రి ఎంపీగా మన భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సోదరీమణులు మనకి ఆవిడ సహకారం ఇవ్వకపోతే, ఆవిడ దీన్ని ముందుండి తీసుకెళ్ళకపోతే మటుకు దీన్ని మెటీరియలైజ్ చేయడం కష్టం. ఎందుకంటే ఇన్ని పనుల మధ్యలో మన పని చెప్పడానికి చాలా తిరగాల్సి వస్తుంది. ఇవన్నీ చెప్పినందుకు వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చిన ప్రతి ప్రభుత్వ అధికార యంత్రాంగం అందరికీ, అలాగే పోలీస్ యంత్రాంగం అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మినిస్టర్ శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ జీ, and we're grateful to you for extending your support, and we're truly grateful to Honorable PM Sri Narendra Modi ji and all the central leadership. Thank you. Jai Bharat, Jai Hind. ఇంకా ఖచ్చితంగా పెద్దలు గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఇక్కడే ఉన్నారు. వారి సహకారంతో ఖచ్చితంగా దీనికోసం నా వంతు కృషి చేస్తాను అని చెప్పి తెలియజేస్తూ, అన్ని విధాలా పర్యాటకంగా కావచ్చు, అదే విధంగా రిలీజియస్ గా కావచ్చు, రాజమహేంద్రాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో ఆ దిశగా ఇప్పటికే ఆల్రెడీ అడుగులు వేస్తున్నాం. గౌతమి లైబ్రరీని కూడా దాన్ని అభివృద్ధి చేయడానికి నా వంతు కృషి నేను చేస్తున్నాను. కనుక ఖచ్చితంగా రాబోయే కాలంలో కూడా ఏదైతే ప్రజలు మా పట్ల విశ్వాసాన్ని కనబరిచారో దాన్ని నిలుపుకుంటూ రాజమహేంద్ర అభివృద్ధికి ఖచ్చితంగా నా వంతు సహకారాన్ని అందిస్తాను అని చెప్పి తెలియజేసుకుంటూ, పెద్దలు గజేంద్ర సింగ్ షెకావత్ గారికి, ఉప ముఖ్యమంత్రి సోదరులు పవన్ కళ్యాణ్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి ఎమ్మెల్యేలందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తాను. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, అఖండ గోదావరి ప్రాజెక్టు ఆధ్యాత్మిక సాంస్కృతిక చారిత్రక రాజధాని రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాలకు మరింత శోభతిస్తుందన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా హేవ్లాక్ బ్రిడ్జ్ లంక, పుష్కర్ ఘాట్, కడియం నర్సరీలు, నిడుదల కోట సత్తమ్మ దేవాలయం, గోదావరి కాలువను సర్క్యూట్గా ఏర్పాటు చేస్తున్నట్లుగా వివరించారు. అఖండ గోదావరి ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్ తయారు చేసుకుని కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను న్యూఢిల్లీలో కలిశామని, తొలి నుండి కేంద్ర మంత్రి షెకావత్ సంపూర్ణ సహకారం అందించి ప్రాజెక్టును ముందుకు తీసుకువచ్చారని తెలిపారు. ప్రాజెక్టులో భాగంగా పిచుకుల లంకను, గోదావరి పరిసర ప్రాంతాలను అద్భుతంగా తీర్చిదిద్దుతామని వివరించారు. ఈ సందర్భంగా రాజమహేంద్ర నగరానికి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఇవ్వాలని, చారిత్రక సాంస్కృతిక నగరంగా రాజమహేంద్రవరాన్ని గుర్తించాలని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ విజ్ఞప్తి చేశారు. అనౌన్స్ ఇట్ యాజ్ కల్చరల్ అండ్ హెరిటేజ్ సిటీగా దీన్ని అనౌన్స్ చేయమని చెప్పి ఐ రిక్వెస్ట్ ది సెంట్రల్ మినిస్టర్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ రిక్వెస్ట్ అవర్ పంచాయతీ రాజ్ అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ పవన్ కళ్యాణ్ జీ, who has been very much fond of this particular city. He has been showing so much of interest in developing this area. So I request Deputy Chief Minister Garu also to take up special interest in developing Rajahmundry district in a better way. Like that, I request our MP Garu also to take special care in developing this area as tourism hub. And finally, I request all the people who have been gathered here to support us and Rajahmundry kunnatundi charitrani సంస్కృతిని పునరుజ్జీవింపజేసే విధంగా ఇక్కడ సహకారం అందించాల్సిందిగా ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి
నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ తూర్పు పర్యాటకానికి సింహద్వారంగా ఉన్న రాజమహేంద్రవరం చారిత్రక వైభవాన్ని ప్రపంచవ్యాప్తం చేసేలా అఖండ గోదావరి ప్రాజెక్టు తీసుకురావడం శుభ పరిణామంగా పేర్కొన్నారు. 2014లో జరిగిన రాష్ట్ర విభజన కంటే 2019-24 మధ్య 5 ఏళ్ల పాలనలోనే రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగిందని తెలిపారు. రాష్ట్రాన్ని విధ్వంసం నుండి నిర్మాణం వైపు నడిపించే దిశలో కూటమి ప్రభుత్వం టూరిజానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. టూరిజంకి అత్యంత ప్రాధాన్యతనిస్తూ అందులో ప్రత్యేకించి ఉత్తరాంధ్ర విశాఖ అందాల తీరమైనటువంటి ప్రాంతం దగ్గర నుండి రాయలసీమలో మరి ఏదైతే గండికోట దగ్గర నుంచి అందులో ప్రత్యేకించి మన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల అందాల ఏదైతే టూరిజం టెంపుల్ టూరిజంని మరి మిక్స్ చేస్తూ రేపు భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఈ టూరిజంను అభివృద్ధి చేసేటువంటి దిశలో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలో నడిపించేటువంటి దిశలో కష్టించి పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎంతో అండదండలు అందిస్తున్నటువంటి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తారు. రాజమహేంద్రం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ తొలిసారి రాజమహేంద్రం విచ్చేసిన పొలిటికల్ స్టార్ పవన్ కళ్యాణ్కు స్వాగతం పలికారు. ఏడాది సుపరిపాలన సభతో కూటమి ప్రభుత్వం భవిష్యత్ కార్యాచరణ ఏంటో తెలిపామని, అనంతరం కూటమి శ్రేణుల్లో ఉత్సాహం నెలకొని ప్రజల్లో బలమైనటువంటి విశ్వాసం ఏర్పడిందని వివరించారు. మరో 15 ఏళ్లు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలన్నదే తమ ధ్యేయంగా పేర్కొన్నారు. ఈ కూటమి రాష్ట్రానికి ఏంటి అవసరం, ఈ కూటమి ఏ విధంగా వెళ్ళబోతా ఉందన్నది చాలా స్పష్టంగా చెప్పారు. చెప్పిన తర్వాత ఒక విశ్వాసం, ఉత్సాహం, కూటమి నాయకులు కేడర్లోని ఒక బలమైన నమ్మకం, రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ముమ్మాటికి కూటమి ప్రభుత్వంలో మరే 15 సంవత్సరాల అధికారంలో ఉండాలి. దానికి అనుగుణంగా ఇది మన కళ, ఇది మన ప్రజల యొక్క కళ. దశాబ్దాలుగా ఈ కళని ఎన్నో రాజకీయ పార్టీలు ఎంతో మంది నాయకులు కళను కన్నారు. కానీ ఆ కళని నెరవేర్చింది కూటమి ప్రభుత్వం అఖండ గోదావరి ప్రాజెక్ట్ అని ఈరోజు పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ మాట్లాడుతూ గోదావరి జిల్లాల ప్రజల చిరకాల వాంఛైన అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బొలిశెట్టి శ్రీనివాస్, బత్తల బలరామకృష్ణ, చిర్రి బాలరాజు, మద్దిపాటి వెంకటరాజు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ముప్పిడి వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీలు సోమవీర్రాజు, పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎస్పీ డి నరసింహకిషోర్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా నాగులాపల్లి నుంచి శంకర్పల్లి వెళ్లే మార్గంలో రైలు పట్టాలపై ఓ యువతి కారు నడపడంతో సుమారు 2 గంటల పాటు రైళ్ల రాకపోకలు ఆ మార్గంలో నిలిచిపోయాయి. రంగారెడ్డి జిల్లా నాగులాపల్లి నుంచి శంకర్పల్లి వెళ్లే మార్గంలో రైలు పట్టాలపై కారు నిలిపివేసి యువతి హల్చల్ చేసింది. ఇది గమనించినటువంటి నాగులాపల్లి గ్రామస్తులు యువత నడుపుతున్న కారును అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ కారును రైలు పట్టాలపై వేగంగా నడుపుతూ ఆమె ముందుకు వెళ్లిపోయింది. దీంతో గ్రామస్తులు వెంటనే రైల్వే సిబ్బందికి సమాచారాన్ని అందించారు. సిబ్బంది సమాచారం మేరకు రంగంలోకి దిగిన రైల్వే అధికారులు ఆ మార్గంలో ప్రయాణించే రైల్వే పైలట్లకు సమాచారం అందించారు. ఆ మార్గంలో ప్రయాణిస్తున్నటువంటి రైళ్లన్నీ కూడా నిలిపివేశారు. కొన్ని గంటల పాటు రైళ్ల రాకపోకలకు తీవ్రమైనటువంటి అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో రైల్లోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు సదరు మహిళపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు వెంటనే అక్కడికి చేరుకుని రైలు పట్టాలపై కారు నిలిపినటువంటి మహిళను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కారుతో పాటు ఆమెను పోలీస్ స్టేషన్కు తరలించారు. పట్టాలపై కారు నడిపినటువంటి యువతిని ఆర్ సోనికగా పోలీసులు గుర్తించారు. ఆమె స్వస్థలం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోగా తెలిసింది. హైదరాబాద్లోని ఒక సంస్థలో ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆమెను విధుల నుంచి తొలగించారని పేర్కొన్నారు. నాగులాపల్లి శంకరాపల్లి మధ్య 7 కిలోమీటర్ల మేర రైలు పట్టాలపై ఆమె కారు నడిపిందన్నారు.
అయితే ఆమె మద్యం సేవించడం లేదా డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఈ విధంగా వ్యవహరించిందా, లేకుంటే దీనికి మరేదైనా కారణం ఉందా, అనారోగ్యమైనటువంటి సమస్యలు ఉన్నాయా అనే అంశంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో భాగంగా ఆమెను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే రీల్స్ కోసమే ఆమె ఈ నిర్వాకానికి పాల్పడినట్లుగా సమాచారం అందుతోంది. ఆమె చేసినటువంటి పని కారణంగా 2 గంటల పాటు రైళ్ల యొక్క రాకపోకలు ఆ మార్గంలో ఆగిపోయాయని పోలీసులు తెలిపారు. రాజమండ్రి బొమ్మూరులో సైన్స్ మ్యూజియంను కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లాంఛనంగా ప్రారంభించారు. సైన్స్ రంగంలో విశేష పరిశోధనలు చేసిన ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం గొరగనమూడి వాసి స్వామి జ్ఞానానంద పేరును రాజమహేంద్రవరం విజ్ఞాన కేంద్రానికి పెట్టాలని యోచిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. 15,20,00,000 రూపాయల వ్యయంతో అభివృద్ధి చేసిన రాజమహేంద్రవరం విజ్ఞాన కేంద్రాన్ని గురువారం కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం లోక్సభ సభ్యురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి, ఎమ్మెల్సీ సోమవీర్రాజు, రాజమహేంద్రవరం గ్రామీణ శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతితో ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక రంగాల పట్ల ఆసక్తిని పెంచడానికి ఈ విజ్ఞాన కేంద్రం దోహదం చేస్తుందని అన్నారు. విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజీ మ్యూజియం ఈ విజ్ఞాన కేంద్రానికి ఆకృతిని అందించిందని, కేంద్ర సాంస్కృతిక శాఖకు చెందిన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం సహకారంతో నిర్మించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో శాస్త్ర సాంకేతిక రంగంలో ఈ విజ్ఞాన కేంద్రం ఓ మైలురాయిగా నిలిచిపోతుందని చెప్పారు. విజ్ఞాన కేంద్రం నిర్మాణానికి సహకరించిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ రాజమహేంద్రవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాంస్కృతిక రాజధానిగా తనదైన ముద్ర ఉన్నట్లు తెలిపారు. ఇక్కడ విజ్ఞాన కేంద్రాన్ని ప్రారంభించడం ఆనందదాయకమని చెప్పారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సహకారంతో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం సంస్థ ఆధ్వర్యంలో నిర్మించినట్లు తెలిపారు. ప్రస్తుత కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఈ విజ్ఞాన కేంద్రం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. భారతదేశాన్ని ఈ అమృతకాల సమయంలో అభివృద్ధి చెందిన దేశంగా చూడాలన్న ప్రధాని నరేంద్ర మోదీ కళ నెరవేరడానికి కూడా ఇటువంటి విజ్ఞాన కేంద్రాలు ఎంతో దోహదం చేస్తుందని తెలిపారు. రాజమహేంద్రవరం విజ్ఞాన కేంద్రానికి సంబంధించిన బ్రోచర్ను ఇతర అతిథులతో కలిసి కేంద్ర మంత్రి ఆవిష్కరించారు. ఇంతకుముందు అతిథులంతా విజ్ఞాన కేంద్రంలోని వివిధ విభాగాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోమవీర్రాజు, శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి, పంతం నానాజీ, బొత్తుల బలరామకృష్ణ, నల్లమల్లి రామకృష్ణారెడ్డి, నేషనల్ సెంటర్ ఫర్ సైన్స్ మ్యూజియం డైరెక్టర్ జనరల్ మేనేజర్ ఏడి చౌదరి, విఐటిఎం డైరెక్టర్ సాజా భాస్కరన్, జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, ఏపీ సిఓఎస్టీ మెంబర్ సెక్రటరీ ప్రొఫెసర్ డాక్టర్ కె శరత్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్, రాజమహేంద్రవరం ఆర్డీఓ కృష్ణనాయక్, తూర్పుగోదావరి జిల్లా జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, జడ్పీ సీఈఓ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. And with this change education system where emphasis is more on innovative thinking and analytical thinking, I am sure that these science museums are going to play a pivotal role in
getting the students and younger generations in the direction of scientific thinking and approaches. I congratulate the state government and I thank the state government. Honorable Deputy Chief Minister Sahib is here and Honorable Minister Sahib is here. I thank everybody of them and from the government, on behalf of Government of India, on behalf of Prime Minister Modi ji, for taking this project and jointly developing this project for two benefits. సైన్స్ కేంద్రానికి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం గొరగనమూడి గ్రామంలో జన్మించి భౌతిక శాస్త్రంలో ఎన్నో అద్భుతమైన పరిశోధనలు చేసి అత్యున్నత పురస్కారం అందుకున్న భౌతిక శాస్త్రవేత్త శ్రీ స్వామి జ్ఞానానంద గారి పేరు పరిగణలో ఉంది. దీని ద్వారా ఆయన సేవల్ని ఈ కొత్త తరానికి తెలియజేస్తాం. ఆయన అందించిన సేవలకి గుర్తింపించినట్టుగా ఇది భావించాలి. అలాగే భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఎంపీ రాజమండ్రి నియోజకవర్గ ఎంపీ మేడం పురంధేశ్వరి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఇక్కడ ఎమ్మెల్యేలందరికీ నాయకులందరికీ పేరు పేరున విజయచంద్ర గారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఇక్కడికి ముందు నడిపించిన రామారాయణ గారికి, దుర్గేష్ గారికి, సోమదాస్ గారికి, ఆదిత్య శ్రీనివాస్ గారికి, గోడకు విజయచంద్ర గారికి, అబ్దుల్ బలరాం కృష్ణ గారికి, మొదలు రామకృష్ణ గారికి, ప్రతి ఒక్కరికి కార్యకర్తలకి, ఇండి కుటుంబంలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన నాయకులకి, కార్యకర్తలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ సైన్స్ విభాగానికి ముందు నడిపించిన సిబ్బంది అధికారులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను యువ వ్యోమ్యగామి జాహ్నవి కలిశారు. ఇటీవల నాసా అంతర్జాతీయ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రాంను విజయవంతంగా పూర్తి చేసిన యువ వ్యోమ్యగామి తెలుగమ్మాయి జాహ్నవి సైన్స్ పార్క్ వద్ద ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. జాహ్నవి అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష పరిశోధనా సంస్థ టైటాన్ స్పేస్ ఇండస్ట్రీలో చేపట్టనున్న టైటాన్ స్పేస్ మిషన్లో వ్యోమ్యగామిగా ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ పురంధరేశ్వరి, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి, రాష్ట్ర కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మెంబర్, సెక్రటరీ, సిఇఓ ప్రొఫెసర్ కె శరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కొంతమూరు గ్రామంలో శ్రీ 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 వారాహిపీఠంలో నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కొంతమూరు గ్రామంలో శ్రీ 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 వారాహి పీఠంలో గుప్త నవరాత్రి మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో ప్రారంభించారు. వారాహీదేవి పీఠంలో గుప్త నవరాత్రుల సందర్భంగా 9 రోజులు కుంకుమ పూజలు, హోమాలు జరుగుతాయి. అమ్మవారిని గురువారం ఇంద్రాణి అలంకారంలో అలంకరించారు. వినాయకుని పూజ, పుణ్యావహచనం, రక్షాబంధన్, ఋత్విక్వరణం, పంచగవ్య పరాసన, మండపారాధన, కలశ స్థాపన, అమ్మవారికి పంచామృతాభిషేకం, చండీ పారాయణం, శ్రీ సూక్తం, అమ్మవారికి కుంకుమార్చన, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు జరిగాయి. ముందుగా పీఠం వ్యవస్థాపకులు పామర్తి బాబురావు, విజయలక్ష్మి, పామర్తి నాగరాజు, ప్రసన్న, అలేఖ్య, కోమలి రామసత్య, అనురాధ, నాగేంద్ర, శ్రీదేవి దంపతులు పీటలపై కూర్చుని పూజాధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమలేశ్వర శర్మ, కోమలి రామసత్యం, నార్గన నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. భక్తులు, కమిటీ సభ్యులు విచ్చేశారు. ఇక్కడ ఏర్పాట్లండి. ఈ 9 రోజులు పూజలు, తర్వాత అన్నదానం ఒకటి 9 రోజులు కూడా. సుమారు ఎంతమంది భక్తులు వస్తారండి? దగ్గర ఒక 400 మంది వరకు వస్తున్నారు పూజా కార్యక్రమానికి. ఈవేళ అయితే మాలలు వేసుకున్న వాళ్ళు ఒక 60 మంది 70 మంది వరకు పొద్దున వారాహిదేవి మాలలు వేసుకున్నారండి. ఈరోజు 26/6/2025 మొదటి రోజు సందర్భంగా ఈ యొక్క వారాహి 9 రోజులు ఒక్కొక్క అవతారంతో ఉన్నారన్నమాట. మొదటి రోజు అమ్మవారు ఉన్మత్వారాహి అమ్మవారిగా పరిగణించబడినది. రాజమండ్రి దివాంచెరులో అటవీ అకాడమీకి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో 23% భూభాగం పచ్చదనంతో కలిగి ఉండేలా చర్యలు తీసుకోవడంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో అటవీ ప్రాంతాల అభివృద్ధి దిశగా అడుగులు వేయడం జరుగుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గురువారం
స్థానిక దివాన్ చెరువు అటవీ శాఖ శిక్షణా కేంద్రంలో శిక్షణ కేంద్రం శాశ్వత భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో అటవీ అకాడమీ శిక్షణా కేంద్రం శాశ్వత భవనానికి 18 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు. భవిష్యత్ తరాల కోసం పచ్చదనం కలిగిన ప్రాంతాలని అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారి ఆదేశాల మేరకు మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని 23% వరకు పెంచాలనే సంకల్పంతో కేబినెట్లో ప్రత్యేకంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందని, అందులో భాగంగా తొలి దశలో 50% మేరకు లక్ష్యాలను సాధించేందుకు పకడ్బందీ కార్యాచరణ సిద్ధం చేయడం జరిగిందన్నారు. రాజమహేంద్రంలో ఉన్న తాత్కాలిక శిక్షణా కేంద్రంలో 18,34,00,000 రూపాయలతో శాశ్వత శిక్షణా భవనానికి శంకుస్థాపన చేయడం జరుగుతోందని వెల్లడించారు. ఇందుకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారన్నారు. ఈ శిక్షణా కేంద్రం ద్వారా అడవులు స్థిరంగా నిర్వహించడానికి, పచ్చదనం పెంచడానికి అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశమన్నారు. అటవీ అధికారులకు, ఫ్రంట్ లైన్ సిబ్బందికి నైపుణ్య అభివృద్ధి వెంటనే ఈ అకాడమీ ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎస్పీ డి నరసింహకిషోర్, అటవీ శాఖ ఉన్నతాధికారులు, వీసీ అండ్ ఎండి, ఏపీఎఫ్డిసి డాక్టర్ ఆర్పి ఖజరియా, ఏపీసీసీఎఫ్ డాక్టర్ రాహుల్ పాండే, ఏపీసీసీఎఫ్ హెచ్ఆర్ఎన్డబ్ల్యూఎల్ చైర్మన్ బీఓసీ ఏపీ స్టేట్ ఫారెస్ట్ అకాడమీ డాక్టర్ శాంతిప్రియా పాండే, డైరెక్టర్ ఏపీ స్టేట్ ఫారెస్ట్ అకాడమీ డాక్టర్ బి విజయ్ కుమార్, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ రాజమండ్రి సర్కిల్ బిఎన్ఎన్ మూర్తి, ఎంఆర్ టి జ్యోతి తదితరులు పాల్గొన్నారు. అలాగే చిరుని బాలరాజు గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, శ్రీమతి పి ప్రశాంత్ గారికి, అలాగే నరసింహకిషోర్ గారికి, చింతామణి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, అలాగే మిగతా ఉన్నతాధికారులందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. పనులు లేక పస్తులుంటున్న కార్మికులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు బొజ్జా రామకృష్ణ డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను 100 రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పిన నాయకులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 400 రోజులైనా పట్టించుకోవడం లేదని గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు బొజ్జా రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పట్టించుకోకపోతే జూలై 4వ తేదీన ఆకలి కేకల పేరుతో రోడ్డు మీద భిక్షాటన చేస్తామని బొజ్జా రామకృష్ణ చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమండ్రి పర్యటనకు విచ్చేసిన సందర్భంగా దేవీ చౌక్లో అధికారులు ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కేంద్రంలో బొజ్జా రామకృష్ణ గురువారం కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొలిసారిగా రాజమండ్రి వస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించేందుకు పవన్ కళ్యాణ్ కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు దేవగుప్త శ్రీనివాస్, కొండపల్లి నాగేశ్వరరావు, సీతాల మున్రాజు, బోరపాటి రాజన్న, లాజర్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. సిసి సున్న సమాప్తం. నమస్కారం.